यद यद हि धर्मस्य ग्लानिर्भवति भरात। జై శ్రీకృష్ణ స్నేహితులారా, మానవ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం శ్రీమద్ భగవద్గీతలో దాగ ఉంది. భగవద్గీత అనేది ప్రేరణల సముద్రం, నిరాశతో నిండిన హృదయానికి ఆశాకిరణం అందించే మహాగ్రంథం. స్నేహితులారా, నా పట్ల పూర్తి నమ్మకముంచండి. ఈ వీడియోను చివరి వరకు చూస్తారు. ఈ మాటలను ప్రశాంత మనస్సుతో విని అర్థం చేసుకుంటే మీ మనసులో అపారమైన శాంతి నిండుతుంది, ఆలోచనల్లో సానుకూల మార్పులు వస్తాయి, జీవితంలో కొత్త దిశ దొరుకుతుంది. ఎవరైతే ఈ గీతాసారాన్ని చివరి వరకు శ్రద్ధగా వింటారో, దాని జ్ఞానాన్ని జీవితంలో అమలు చేస్తారో, వారి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను హామీ ఇస్తున్నాను. వారు కోరుకున్నదంతా సాధించగలుగుతారు. అందుకే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి నిద్రపోయే ముందు భగవద్గీతా సారాన్ని తప్పక వినండి. స్నేహితులారా, శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా పలికాడు: ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని భక్తితో అధ్యయనం చేస్తారో, శ్రద్ధగా వింటారో, ధ్యానిస్తారో, దోషరహితంగా ఉంటారో, వారు అన్ని పాపాలనుంచి విముక్తి పొంది నా పరమధామాన్ని చేరుకుంటారు. అందుకే ఇలా అన్నాడు భగవానుడు: ప్రతిరోజూ శ్రీమద్ భగవద్గీతను చదివి వినిపించే ఇంట్లో ఎప్పుడూ సంక్షోభం రాదు, కష్టాలు దరిచేరవు. శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎప్పుడూ ఆ ఇంటిపై ఉంటాయి. జీవితం సంతోషం, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యంతో నిండిపోతుంది, ఆనందంతో కళకళలాడుతుంది. స్నేహితులారా, మహాభారత యుద్ధం ఆరంభం కావడానికి ముందు కురుక్షేత్ర రణక్షేత్రంలో అర్జునుడు చుట్టూ ఉన్న తన కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయపడ్డాడు, నిరాశతో కూరుకుపోయాడు. చాలా బాధతో శ్రీకృష్ణుని ముందు తన దున్హఖాన్ని, సందిగ్ధాన్ని వ్యక్తం చేశాడు. అర్జునుడు అన్నాడు: ఓ కేశవా, ఈ యుద్ధంలో నేను ఎలా పోరాడగలను? ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా నిలబడిన వీరందరూ నా సొంతవాళ్లే. భీష్మ పితామహుడు, గురువు ద్రోణాచార్యుడు నాకు గౌరవనీయులు. వీరిని చంపడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలు. ఓ మధుసూదనా, నేను యుద్ధం చేయబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు, నా సోదరులే. వీరందరినీ చంపడం కంటే సన్యాసం స్వీకరించడం ఉత్తమం. ఈ యుద్ధం జరిగితే కోట్లమంది ప్రాణాలు పోతాయి. యుద్ధంలో మరణించే యోధుల భార్యలగతి ఏమిటి? ఓ కృష్ణా, నేను ఈ యుద్ధం చేయలేను. నా కుటుంబాన్ని నాశనం చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణా, నాకు ఏమీ అర్థం కావడంలేదు. మనసు గందరగోళంగా ఉంది, తల పగలిపోతోంది, కాళ్లు వణుకుతున్నాయి, చర్మం మండుతోంది, గాండీవం చేతిలోంచి జారిపోతోంది. ఓ కృష్ణా, నన్ను మార్గదర్శనం చేయి, జ్ఞానం ప్రసాదించు, నేను ఏమి చేయాలో చెప్పు. అర్జునుని ఈ దయనీయ స్థితిని చూసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి మాత్రమే కాకుండా వేలాది సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచే దివ్యమైన భగవద్గీతా జ్ఞానాన్ని బోధించాడు. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రతి మానవునికి సరైన జీవన విధానాన్ని చూపే ఏకైక గ్రంథం భగవద్గీత. ధర్మం, కర్మ, ప్రేమ జీవిత బోధలను నేర్పే ఈ గ్రంథాన్ని ప్రతిరోజూ అధ్యయనం చేయాలి. అర్జునుని సందిగ్ధం, సంశయం చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జునా, నీవు జ్ఞానిలా మాట్లాడుతున్నావు కాని నిజమైన జ్ఞాని ఇలా దుంహకించడు, శోకించడు. నీ చేతుల్లో ఏమీ లేదు, నీవు ఏమీ నియంత్రించలేవు. జనన మరణాలు ప్రకృతి నియమం. ఈ వారందరూ నాచేత చంపబడతారు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. అందుకే జ్ఞాని మరణం వచ్చినప్పుడు సంతోషిస్తాడు, ఏడవడు. గతం గురించి శోకించడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు. ఏమి జరగాలో అది జరుగుతుంది, ఏమి జరగకూడదో అది ఎప్పటికీ జరగదు. ఇది నిశ్చయం. దీన్ని గ్రహించినవాడికి ఎలాంటి దున్హఖం ఆందోళన కలిగించదు. ఓ అర్జునా, సొంతవాడు, పరాయివాడు అని ఆలోచించకు. అధర్మం చేసేవాడితో పోరాడటం, ధర్మాన్ని కాపాడటం క్షత్రియుని కర్తవ్యం. దీనివల్ల మోక్షం లభిస్తుంది. నీ మనసులోని ఈ అనుబంధాన్ని విడనాడు, లేకపోతే ప్రపంచం నిన్ను దూషిస్తుంది. యుద్ధం చేయకపోతే నిన్ను పుంభావం, పెరికివాడు అంటారు. ఇక్కడ సొంతం పరాయి కాదు, ధర్మం అధర్మం మధ్య పోరాటం. అధర్మాన్ని సహించితే అది మరింత బలపడుతుంది. అందుకే అనుబంధం విడిచి యుద్ధం చెయ్యి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా పలికాడు: ఓ అర్జునా, ఈ ప్రపంచం నా మాయ. నేనే సృష్టించాను, పోషిస్తాను, నాశనం చేస్తాను. భూత భవిష్యత్ వర్తమానంలోని అన్ని జీవులను నేను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ తెలుసుకోలేరు. అంధకారంలో దీపం కాంతి వెదజల్లినట్లు సత్యం కూడా ప్రకాశిస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి. మరణం మార్చలేని సత్యం. ఈ ప్రపంచ సృష్టి అయినప్పటినుంచి జనన మరణ చక్రం నడుస్తోంది.
మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినట్లు ఆత్మకూడా పాత శరీరాన్ని విడిచి కొత్తది స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ప్రస్తుతంలో జీవించాలి. జ్ఞానులు మరణించినవారికోసం శోకించరు, జీవించి ఉన్నవారిపై అతిగా అనురాగం పెంచుకోరు. ఎందుకంటే మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడు, జీవించి ఉన్నవాడు ఒకరోజు మరణిస్తాడు. ఓ అర్జునా, నేను అందరి హృదయాల్లో ఉన్న ఆత్మను, అన్ని జీవులకు ఆది మధ్య అంతం నేనే, గ్రహాల్లో సూర్యుడిని. వేదాల్లో సామవేదం నేను, దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియాల్లో మనస్సును, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని, జలాశయాల్లో సముద్రం, పర్వతాల్లో హిమాలయాలు, ఈ ప్రపంచంలో కనిపించే అన్నీ నేనే అంటాడు శ్రీకృష్ణుడు. మనసు శాంతికంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో లేదు. మనసును ప్రశాంతంగా ఉంచగలిగినవాడు కంటే ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మనిషి బాధలకు కారణం అతని అనుబంధం. ఎంత ఎక్కువ అనుబంధం అంత ఎక్కువ బాధ. శ్రీకృష్ణుడు అంటాడు, ఏమి జరిగిందో అది మంచికే జరిగింది, ఏమి జరుగుతోందో అది కూడా మంచికే జరుగుతోంది, ఏమి జరగబోతోందో అది కూడా మంచికే జరుగుతుంది. నీవు ఏమి కోల్పోయావు, ఏమి గురించి ఏడుస్తున్నావు, నీవు ఏమి తెచ్చావు, ఏమి కోల్పోయావు, నీవు ఏమి సృష్టించావు, ఏమి నాశనం చేశావు. ఇక్కడినుంచి తీసుకున్నది ఇక్కడినుంచే తీసుకున్నారు, ఇచ్చింది ఇక్కడినుంచే ఇచ్చారు. ఈ రోజు నీదైనది రేపు వేరొకరిది అవుతుంది. ఎందుకంటే మార్పు ప్రపంచ నియమం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, మనిషి తన కర్తవ్యాలను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. ఓ అర్జునా, భగవంతుడికి సమర్పించు, ఇదే గొప్ప ఆధారం. మనిషి జన్మతో గొప్పవాడు కాడు, కర్మతో గొప్పవాడు అవుతాడు. తన పనిలో ఆనందం పొందినవాడు సిద్ధిని చేరుకుంటాడు. అర్జునా, అనుబంధం నుంచి కోరిక జన్మిస్తుంది. సంశయంలో ఉండేవాడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభించదు. మనసును అదుపు చేయనివాడికి అది శత్రువుగా పనిచేస్తుంది. కలవరపడిన మనసును అదుపు చేయడం కష్టం కాని అభ్యాసంతో సాధ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, భూమిపై వాతావరణం మారినట్లు మన జీవితంలో సుఖదుఃఖాలు వస్తాయి, వాటికి ఆటంకం కలగకూడదు. ఓ అర్జునా, కాలం, అదృష్టం కంటే గొప్పది ఎవరికీ లభించదు. దీపం కింద చీకటి దాగ ఉన్నట్లు యవ్వనం వెనుక వృద్ధాప్యం దాగ ఉంటుంది. బలహీనత ఎవరికీ కనిపించదు. మనసు తన జాలలో చిక్కించుకుని వివిధ నాట్యాలు ఆడిస్తుంది. జీవికి తన అంతరాత్మను చూడటానికి సమయం ఇవ్వదు. అర్జునుడు శ్రీకృష్ణునితో అడిగాడు, ఓ కేశవా, ఆత్మ అమరం, అజన్మ అని అంగీకరించినా జీవుని ఆత్మ ఎందుకు దుఃఖం, సుఖం, శోకం, ఆనందం, అవమానం, వేదన అనుభవిస్తుంది? అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ పార్థా, సుఖదుఃఖాలు ఆత్మ పని కాదు, శరీరం పని. అర్జునుడు మళ్ళీ అన్నాడు, ఓ కేశవా, శరీరానికి గాయమైతేనే వేదన, కాలితేనే నొప్పి, కాని అవమానం, కీర్తివల్ల వచ్చే సుఖదుఃఖాలు శరీరానికి హాని కలిగించవు, అవి ఆత్మకు అనిపిస్తాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ అర్జునా, కీర్తి, అపకీర్తి, లాభనష్టం, జయాపజయాలు ఆత్మకు సంబంధించినవి కావు, ఇవి మనసుకీడు. ఓ అర్జునా, మనసు శరీరంలో అదృశ్య భాగం, కనిపించదు కాని అత్యంత శక్తివంతం. ఆత్మలో కూర్చున్న రథికుడు ఆత్మ, మనసు రథసారథి. ఇంద్రియాల గుర్రాలను ఇటు అటు పరుగెత్తిస్తుంది, జీవిత రాగంలో చిక్కుకుపోతుంది, యవ్వన శక్తి మదంతో సర్వశక్తిమంతుడినని భ్రమ పుట్టిస్తుంది. శరీరం చనిపోయినప్పుడు దీపంలో నెయ్యి అయిపోయి చీకటి వచ్చినట్లు భయపడుతుంది. నేను అనారోగ్యంతో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, చనిపోతున్నాను అని అరుస్తుంది. అహంకార మద్యం తాగించి మత్తులో ముంచేది మనస్సే. మనసు చేతిలో మాయాజాలముంచుకుని మనిషి కోరికలపై వేసి అదుపులోకి తెస్తుంది. శరీర సుఖంలోనూ దుఃఖంలోనూ మునిగిపోతుంది. సంతోషంలో ఆనంద గీతాలు పాడుతుంది, దుఃఖంలో విషాద రాగాలు ఆలపిస్తుంది, ఇతరులను తన దుఃఖంలో పాలుపంచుకుంటుంది. ఓ పార్థా, మనసును అదుపు చేయడం అవసరం. అంతర్గత మనసును నియంత్రించి ఆత్మలోకి చూడు, అక్కడ దైవకాంతి స్పష్టంగా కనిపిస్తుంది. కాలం మనిషి వేసిన దారిలో నడవదు, మనిషి కాలం చూపిన దారిలో నడవాలి, ఇదే విధి. జీవితం కష్టంగా అనిపిస్తుంది. మనల్ని మార్చుకోకుండా పరిస్థితులు మార్చడానికి ప్రయత్నిస్తే, కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం. భక్తి ఎప్పుడు మొదలవుతుందో అర్థం చేసుకో. నీవు భగవంతుని ఎంచుకోలేదు, భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు. ఎవరు ఏమి అనుకున్నా ప్రశాంతంగా ఉండు. సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఆరిపోదు. చెవులు నింపేవారిని ఎప్పుడూ జాగ్రత్తగా చూడు, మంచి సంబంధాలను కూడా పాడుచేస్తారు. కర్మనుంచి సామర్థ్యాలు జన్మిస్తాయి,
ప్రతి మనిషి జన్మతః శూన్యం. ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమే గొప్ప సత్యం. ప్రేమించినవారితో అసత్యం పలకడం కష్టం. ప్రపంచంలోనే అందమైన జంట నవ్వు, కన్నీళ్ళు. ఈ రెండూ కలవడం కష్టం కాని కలిసినప్పుడు ఆ క్షణం అతి అందమైనదే. కర్మమే మహాధర్మం. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతలో బోధిస్తూ అంటాడు, మనిషి కర్మ చేయడానికే జన్మించాడు, కర్మ లేకుండా జీవించలేడు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలు నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకద్వారానికి తీసుకెళ్తుంది. కోపంతో మనసు కలవరపడుతుంది, తనకు తానే హాని చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు అంటాడు, కోపాన్ని అదుపుచేయి, ఎంతవచ్చినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో నీవు ఈరోజు కలిగి ఉన్నది నిన్న వేరొకరిది, రేపు మరొకరిది అవుతుంది. నీవు ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపు చేయడం ముఖ్యం. మనసు గాలి లాంటి చంచలం. మనసు మనిషిని కామ వాంఛల వైపు పరుగులు పెట్టిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపు చేయడం చాలా అవసరం. మనసును అదుపు చేస్తే మనసు శక్తి ఏకాగ్రమవుతుంది, పనుల్లో విజయం సాధిస్తుంది. గీత ప్రకారం మనసు అదుపులో ఉన్నవాడు అనవసర ఆందోళనలు, కోరికల నుంచి దూరంగా ఉంటాడు, లక్ష్యాలు సులభంగా చేరుకుంటాడు. మనసును అదుపు చేయకపోతే అది గొప్ప శత్రువు అవుతుంది. ఎప్పుడూ సంశయంలో ఉండేవాడు శాంతిని పొందలేడు, అందుకే సంశయాలు విడనాడు. అతిగా సంశయించడం మనసు శాంతిని దూరం చేస్తుంది, గందరగోళం కలిగించి సంబంధాలు నాశనం చేస్తుంది. మనిషి కర్మలే అతని జీవిత ఆధారం. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు. అందుకే ఎప్పుడూ మంచి కర్మలు చేయాలి. మన దున్హకాలకు 5 కారణాలు ఉన్నాయి. కోరినది దొరికితే భగవంతుడి కృప అంటాడు, కోరికకు వ్యతిరేకంగా జరిగితే దున్హకిస్తాడు. ఈ అసంపూర్ణ దృష్టి మొదటి దున్హక కారణం. ఇతరులకు హాని జరిగినా మనకు మంచి జరగాలనే మలిన స్వార్థం రెండవ కారణం. ఉన్నవి కోల్పోతామో రావో అనే భయం మూడవ కారణం. చేయాల్సినవి చేయకపోవడం, చేయకూడనివి చేయడం నాలుగవ కారణం. అందమైన సంఘటన జరిగితే క్రెడిట్ తీసుకోవాలనే అహంకారం 5వ కారణం. కన్హా అంటాడు, ఎవరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నదానికి దూరంగా ఉంటే సంతోషం. శరీర అందం మనసును ఆకర్షిస్తుంది, స్వభావ అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. మనం ఎంత సరైనవారమో, ఎంత తప్పుగా ఉన్నామో రెండే 2 విషయాలు తెలుసు. ఒకటి భగవంతుడు, మరొకటి మన మనస్సాక్షి. శ్రీకృష్ణుడు అంటాడు, జ్ఞానం లేనివాడు, భగవంతునిపై భక్తి లేనివాడు ఎప్పటికీ సుఖ సాఫల్యాలు పొందలేడు. అనుబంధమే నాశన కారణం. మనిషి బాధల మూలకారణం అతని అనుబంధం. ఎంత ఎక్కువ అనుబంధం అంత ఎక్కువ బాధ, గతం గురించి పశ్చాత్తాపం. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును ఆందోళనతో రూపొందించలేం. అందుకే ప్రస్తుతాన్ని ఆస్వాదించడమే నిజమైన సంతోషం. శ్రీకృష్ణుడు అంటాడు, నిన్ను ఆదరించేవాన్ని ఆదరించు, ద్రోహం చేసేవాన్ని విడిచిపెట్టు, గౌరవం లేని చోట ఎప్పటికి వెళ్లకు. లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంట నాశనం అవుతుంది, విలువలు లేని చోట వంశం నాశనం అవుతుంది. ప్రపంచంలో మనిషి ఉద్దేశం, దృష్టి ఎంత త్వరగా మారుతుందో మరేదీ మారదు. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు దున్హకంలో అతిగా బాధపడడు, సుఖంలో అతిగా ఉల్లాసపడడు. సుఖం, దున్హకం, అవమానం, విజయం, పరాజయం, నష్టం, ఆగమనం, లాభం అన్నీ జీవితంలో ఉంటాయి. ఒకే పరిస్థితి ఎప్పుడు ఉంటే మనిషి జీవితం పరిమితమవుతుంది. ఇతరుల పళ్ళెంలో ఎక్కువ నెయ్యి చూసేవారికి ఎప్పటికీ శాంతి లభించదు. మనిషి లేనిదాన్ని కోరుకుంటాడు, దొరికిన తర్వాత కొత్త ఆశ పుట్టుకొస్తుంది. ఇలా అసంతృప్తితో జీవితం గడిచిపోతుంది. సంతృప్తి జీవితమంత్రం. సంతృప్తి ఉంటే ఎలాంటి దుంహకం కూడా విచ్ఛిన్నం చేయదు. ఇదే జీవిత రహస్యం. అహంకారం వల్ల అనేక సంబంధాలు దూరమవుతాయి. కాలం చాలా శక్తివంతం. అహంకారిని కూడా అహంకారిగా మార్చగలదు. మంచి సమయంలో అహంకారం విడనాడు, చెడు సమయంలో చెడు సాంగత్యం విడనాడు. మనిషి జీవితంలో ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. విడనాడకుండా విధి సాధ్యం కాదు. ఏదో విడిచిపెట్టకుండా ఏదీ పొందలేం. ఇవ్వనివాడికి తీసుకునే హక్కులేదు. విత్తనాలు విత్తకుండా పండ్లు తినే ఆశతో మనిషి జీవితాన్ని వృధా చేస్తాడు. ఎవరి ముందు నీ వివరణ ఇవ్వకు. నీపై నమ్మకమున్నవాడికి వివరణ అవసరం లేదు. నమ్మనివాడు ఎప్పటికీ అర్థం చేసుకోడు.
జ్ఞానులు మౌనంగా ఉంటారు, తెలివైనవారు మాట్లాడతారు, మూర్ఖులు ఎప్పుడూ వాదిస్తారు. కలలు, లక్ష్యాల మధ్య ఒక్క తేడా. కలలకు కష్టం లేకుండా నిద్ర, లక్ష్యాలకు కష్టంతో నిద్ర లేకుండా. ఆలోచనలు మంచిగా ఉండాలి, ఎందుకంటే దృష్టికి చికిత్స సాధ్యం కాని స్వభావానికి కాదు. మనల్ని మంచిగా చేసుకో, ఒక చెడ్డవాడు ప్రపంచం నుంచి ఆటోమాటిగా తొలగిపోతాడు. నిన్ను విడిచిపెట్టేవాడికి కారణం మాత్రమే కావాలి. చివరి శ్వాస వరకు ఉండేవాని సాంగత్యం విడవకు. జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో, చేతిలోని ఏదీ ఎవరూ లాగేయలేరు కాని విధినుంచి లాగేయలేరు. ఎవరికైనా ఇస్తూ అహంకారం చూపకు. ఇస్తున్నావా లేక మునుపటి జన్మ రుణం తీరుస్తున్నావా ఎవరికీ తెలియదు. అహంకారి సంతానం కీర్తి, ప్రతిష్కలు అన్ని పోతాయి. నమ్మకం లేకపోతే రావణ, కౌరవ, కంసులను చూడు. ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలు కాకుండా చర్యలు చూడు. శ్రీకృష్ణుడు అంటాడు, నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాలనుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివి అనుసరించేవాడు పాపాలనుంచి విముక్తి పొందుతాడు. అన్ని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది. అదృష్టంలో ఉన్నది పరుగెత్తుకొచ్చి వస్తుంది, లేనిది ఉన్నా పారిపోతుంది. గాలి ఓడను ఎలా తోస్తుందో అలా కోరికలు బుద్ధిని మార్చేస్తాయి. సుఖదున్హకాల్లో, గౌరవ అవమానాల్లో ప్రశాంతంగా ఉండేవాడు నాకు చాలా ఇష్టం. తన సమస్యలకు ఇతరులను కారణంగా చూడడం సమస్యలు తగ్గించదు. ఒక్కసారిగా ఎవరో నీ పట్ల ప్రవర్తన మారితే అర్థం చేసుకో, వాడికి నీనుంచి ఏదో కావాలి. శాస్త్రం అంటుంది, నాలుకపై గాయం త్వరగా మానుతుంది కాని జ్ఞానం అంటుంది, నాలుక ఇచ్చిన గాయం ఎప్పటికీ మానదు. రాత్రి ముష్టిలో ఉదయముంటుంది, ముందు చీకటిని పూర్తిగా చూడు. అన్యాయాన్ని సహించడం, తప్పుతో రాజీపడడం అతి పెద్ద నేరం. 2 కారణాలతో మనిషి పూర్తిగా మారిపోతాడు. ఒక ప్రత్యేక వ్యక్తి జీవితంలోకి వస్తాడు, లేక చాలా ప్రత్యేక వ్యక్తి వెళ్ళిపోతాడు. ప్రపంచంలో 4 స్థలాలు ఎప్పటికీ నిండవు: సముద్రం, శ్మశానం, దాహం గిన్నె, మానవ మనసు. తెలివైనవాడు సంబంధం నిర్వహించడం ఆపితే అర్థం చేసుకో, అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడింది. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది, అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, నీ పని నీ గుర్తింపు, లేకపోతే ఒకే పేరుతో వేలమంది ఉన్నారు. మంచి కర్మలు చేసినా ప్రజలు చెడ్డవే గుర్తుంచుకుంటారు. అందుకే ప్రజలు ఏమి అంటారో పట్టించుకోకు. ఎవరినైనా మోసం చేయడం రుణం, ఒకరోజు తప్పకుండా తిరిగి చెల్లించాలి. మంచి కంటి అంటే తనలోని లోపాలు, ఇతరులలోని గుణాలు చూసేది. కాలంతో స్వభావం మార్చేవాణ్ణి ఎప్పటికీ నమ్మకు. అద్దంలో చిత్రం కాకుండా స్వభావం కనిపించినట్లయితే ప్రజలు అద్దం చూడరు. ఎవరినైనా ఎంతైనా పొగడవచ్చు కాని అవమానం కొలతతో చెయ్యి, ఎందుకంటే అది రుణం, అందరూ వడ్డీతో తిరిగి ఇవ్వడానికి సిద్ధం. జీవితంలో ఎక్కువ సంతోషం, ఎక్కువ దుంహకం ఎవరికి చెప్పకు. ఈ ప్రపంచం ఎక్కువ సంతోషం, దుంహకంలో ఉప్పు కలుపుతుంది. జీవితంలో ఎవరితోనూ పోల్చుకోకు, నీవు ఉన్నట్లుగా ఉంటేనే ఉత్తమం. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు: చిన్న సమస్యలకు భయపడి ఆందోళన పడేవారు, ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండేవారు. అందరూ ఉన్నా ఎప్పుడూ దున్హకంగా ఉండేవారు, ఏమీ లేకున్నా భగవంతుని నామం స్మరిస్తూ నవ్వుతూ ఉండేవారు. జీవితాన్ని మార్చుకునే సమయం అందరికీ వస్తుంది కాని సమయాన్ని మార్చడానికి మళ్లీ జీవితం రాదు. శ్రీకృష్ణుడు అంటాడు, ఏమి జరగబోతోందో అది జరుగుతుంది, ఏమి జరగకూడదో అది జరగదు. ఈ నిశ్చయం మనసులో ఉన్నవాడు ఎప్పటికీ ఆందోళన పడడు. ఓ అర్జునా, నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. నిజంగా సొంతమనేది ఎవరూ లేరు. తల్లిదండ్రులు కూడా ఒకరోజు విడిచిపెట్టి వెళ్తారు, ఇతరులనుంచి ఏమీ ఆశించడం. ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్తే గుర్తుంచుకో, భగవంతుడు ఎప్పుడూ నీతో ఉంటాడు, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. శ్రీకృష్ణుడు అంటాడు, మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతన్ని విడిచిపెట్టను, ఎందుకంటే అందరూ నా పిల్లలే. ఒంటరినని దున్హకపడేవాడు భయపడకు, ఒంటరితనానికి భయపడకు. జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకు, కొంచెం ఓపిక పట్టు. కష్ట సమయాల్లో కొంచెం అదుపులో ఉండి ఓపిక పట్టేవారు ప్రతి కష్టాన్ని సులభంగా అధిగమిస్తారు. కష్టాలకు భయపడేవారి కష్టాలు మరింత పెరుగుతాయి, ధైర్యం కోల్పోనివారు గొప్ప కష్టాలను కూడా అధిగమిస్తారు. జీవితంలో గొప్ప తప్పు అనేది దానినుంచి ఏమీ నేర్చుకోలేని తప్పు. ఈ రోజు చేసే పని రేపు ఫలితమిస్తుంది, ఈ రోజు ఉన్నది నీది కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, భక్తితో నన్ను ఆరాధించేవాడికి లేనిది ఇస్తాను, ఉన్నది కాపాడతాను. ఎవరికి, ఎప్పుడు,
ఎంత ఇవ్వాలో నాకు తెలుసు. ఇది అర్థం చేసుకుంటే నీ జీవితం అర్థవంతం అవుతుంది. కన్హా అంటాడు, జీవితంలో అవకాశం వస్తే ఎవరికైనా సారథిగా మారు. అది స్వార్థం కాదు. ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని బోధిస్తుంది, అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని బోధిస్తుంది. మనిషి భగవంతుని నమ్మకపోవడంతో దున్హఖపడడు, తనను తాను నమ్మకపోవడంతో దున్హఖపడుతాడు. సమయం వచ్చినప్పుడు అందరికీ దొరుకుతుంది, అకాల కోరిక దున్హఖ కారణం. ప్రేమను అనవసరం అని అంటారు మూర్ఖులు, ప్రేమే ప్రపంచమూలం, దీనితోనే ప్రపంచం నడుస్తుంది. సంబంధాల్లో క్రమం తప్పకుండా దూరముంటే సంబంధాలు బంధిస్తాయి, అక్రమ దూరం విడదీస్తుంది. మనిషి తన నమ్మకంతో సృష్టించబడతాడు, నమ్మినది అవుతాడు. ప్రపంచంలో అదృష్టం, కాలం కంటే గొప్పది ఎవరికీ లభించదు. జీవితంలో మాటను అదుపు చేయడం తప్పనిసరి, మాటలు ఇచ్చిన గాయాలు ఎప్పటికీ మానవు. శ్రీకృష్ణుడు అంటాడు, ధర్మం కోసం పోరాడటం నేర్చుకో, అధర్మికులకు శత్రువు అవ్వడం నేర్చుకో, ప్రియులకోసం త్యాగం చేయడం నేర్చుకో. సత్యం ఎప్పుడూ నీళ్లపై నూనె బొట్టులాగా పైన తేలుతుంది, ఎంత అబద్ధం పోసినా. ఇతరుల రహస్యాలు చెప్పేవాన్ని ఎప్పటికీ నమ్మకు. అందరికీ బుద్ధి ఉంటుంది, నిజాయితీ ఉందా లేదా అనేది మన విలువలపై ఆధారపడి ఉంటుంది. చతురత 4 రోజులు, నిజాయితీ జీవితాంతం ప్రకాశిస్తుంది. నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు. మంచిగా ఉంటే రుణం అడుగుతారు, చెడుగా ఉంటే గౌరవం ఇవ్వరు, మద్దతు ఇవ్వరు. నీ సంతోషం, దున్హఖం నీకు పరిమితం చేసుకో. పండ్లనుంచి నేర్చుకో, ఉప్పు వేసినా రుచిని పెంచుతాయి, కొందరు తియ్యటి తిన్నా విషంగా కక్కుతారు. జీవితంలో ఎప్పుడు సంతోషంలో హామీ ఇవ్వకు, కోపంలో సమాధానమివ్వకు, దున్హఖంలో నిర్ణయం తీసుకోకు. మనిషి 1,00,000 కోట్ల విషయాలు తెలిసినా తనను తాను తెలుసుకోకపోతే అజ్ఞాని. ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు, వారికి నీ విలువ తెలియదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండు, అది నిన్ను బలంగా చేస్తుంది. ఇనుము చల్లగా ఉన్నప్పుడు బలంగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు. ఈ 7 గుణాలు ఏ సంక్షోభంలోనైనా కాపాడతాయి. నీ జ్ఞానం, వినయం, బుద్ధి, అంతర్గత ధైర్యం, మంచి కర్మలు, సత్యం పలకడం, భగవంతునిపై భక్తి. కష్ట సమయాల్లో మనిషి ఒంటరవుతాడు కాని కష్టాల వల్ల భగవంతునిపై భక్తి బలపడుతుంది. శిశువులాగా భగవంతుని నమ్ము, పైకి విసిరినా నవ్వుతాడు, పడిపోతానని భయపడడు, తనను ఎప్పటికీ పడనివ్వవని తెలుసు. కన్హా అంటాడు, నీ మనసును చిన్నగా చేసుకోకు, సొంతవారు ముఖం త్రిప్పుకున్న చోట నేను నీకు ఆధారం అవుతాను. ఎవరికైనా అంతగా వంగకు, నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు. నిన్ను గౌరవించడానికి వారిని పట్టించుకోవడం నేర్చుకో. ఏ సంబంధం లోతైనదంటే అది మనల్ని ఏడిపించేది, ఏ సంబంధం బలహీనమంటే అది మనల్ని ఏడుస్తూ విడిచిపెట్టేది, ఏ సంబంధం గొప్పదంటే చెడు సమయాల్లోనూ పక్కన నిలబడేది. కన్హా అంటాడు, భావాలు అర్థం చేసుకునేవాడు సొంతం, భావాలకు అందనివాడు పరాయి. దూరంగా ఉన్నా సన్నిహితంగా ఉండేవాడు సొంతం, సన్నిహితంగా ఉన్నా దూరంగా ఉండేవాడు పరాయి. ఎప్పుడూ తన విధిని శపిస్తాడు, కాని విధి కంటే కర్మ గొప్పదని తెలుసుకో, అది తన చేతుల్లో ఉంది. తెలివైనవాడు ఇతరులను గమనించివారి లక్షణాలనుంచి నేర్చుకుంటాడు, పోల్చుకోడు, అసూయపడడు. ప్రపంచంలో ఎవరూ ఎవరిపట్ల కరుణ చూపరు. శవాన్ని శ్మశానంలో పెట్టిన తర్వాత ఎంత సమయం పడుతుంది అని అడుగుతాం. దున్హఖాలు కూడా అవసరం, అప్పుడే జీవితం పూర్తి అవుతుంది. ఖాళీ సంతోషం మనిషిని బలంగా చేయదు, జీవితం 2 పార్శ్వాలను ఎదుర్కొనేలా చేయదు. తల్లిదండ్రులు మాత్రమే తమకంటే తమ పిల్లలు మరింత విజయవంతం కావాలని కోరుకుంటారు. స్నేహాలు, సంబంధాలు ఉచితంగా వచ్చేవి కాని వాటి విలువ కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది. జీవితంలో కొన్ని బాధలు జీవించనివ్వవు, కొన్ని కర్తవ్యాలు చనిపోనివ్వవు. ఎన్ని మంచి కర్మలు చేసినా శ్మశానంలోనే పొగడ్తలు వింటాం. ఒకసారి క్షమించితే నీవు మంచివాడివి, రెండోసారి క్షమించితే మంచి హృదయం ఉన్నవాడివి, మూడోసారి క్షమించితే ప్రపంచంలోనే గొప్ప మూర్ఖుడివి. జీవితంలో అతి ఖరీదైనది నీ ప్రస్తుతం. ఒకసారి పోయినది ప్రపంచంలోని సంపద అంతా ఇచ్చినా తిరిగ కొనలేం. కోరినది అడిగా దొరకకపోతే కోపం చేసుకోకు. భగవంతుడు నీకు ఇష్టమైనది ఇవ్వడు, మంచిదైనది మాత్రమే ఇస్తాడు. కన్హా అంటాడు, మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరం విడిచేవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు. నీపై చెడు మాటలు అన్నప్పుడు బాధపడకు, నిన్ను పట్టించుకోవడానికి వారికి వేరే మార్గం లేదు. కన్హా అంటాడు, నేను భూమిని, అగ్ని మాధుర్యాన్ని, అగ్ని ఉష్ణాన్ని, జీవుల జీవాన్ని, సన్యాసుల సంయమాన్ని.
సముద్రాన్ని దాటడానికి ఓడ ఏకైక సాధనంలాగా స్వర్గానికి సత్యమే ఏకైక మెట్టు. మాట్లాడినా వింటాడు అందుకే పేరు భగవంతుడు, మాట్లాడకపోయినా వింటాడు అందుకే పేరు శ్రద్ధ. మునుపటి జన్మల్లో సంబంధమున్న ఆత్మలతోనే సంబంధం బంధిస్తుంది, లేకపోతే ఈ జనసమూహంలో ఎవరు ఎవరిని తెలుసు. ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను గాయపరుస్తాయి. జీవితంలో సగం దుంహకాలు పెద్ద అంచనాల వల్ల పుడతాయి. ఈ ఆశలు విడిచిపెట్టు, సంతోషమే సంతోషం. కృష్ణుడు తానే అర్జునుడిగా మారి జీవిత మహాభారతాన్ని స్వయంగా సారథిగా పోరాడాలి. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు మాత్రమే జీవితాన్ని విజయవంతం చేస్తాడు. అధికారం, స్వభావం, గౌరవం మాట్లాడేప్పుడు అహంకారం కూడా అవసరం. మనిషి ఆహారం సాత్వికంగా, సమతుల్యంగా ఉండాలి. ఏమి తినాలి, ఎంత తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి అర్థం చేసుకోనివాడు జీవిత శిఖరాలు తాకలేడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోనివాడికి అంతా చెడ్డగా, తప్పుగా కనిపిస్తుంది. అలాంటివాడు త్వరలోనే అణచివేతలోకి వెళ్తాడు. అమాయకుణ్ణి మోసం చేయడం, అనవసరంగా హృదయం గాయపరచడం ప్రపంచంలో గొప్ప పాపం. దుంహకం నుంచి విముక్తి కావాలంటే భగవంతుడు ఇచ్చినంతలో సంతోషంగా ఉండటం నేర్చుకో. అందరికీ సేవ చెయ్యి కాని ఎవరినుంచి ఆశ ఉంచకు. సేవ విలువ భగవంతుడు మాత్రమే ఇస్తాడు. తప్పు చేయడం స్వభావం, అంగీకరించడం సంస్కృతి, సరిచేయడం మానవత్వం. మనిషి ఇల్లు, సంబంధాలు, స్నేహాలు మార్చుకుంటాడు కాని తనను తాను మార్చుకోడు, అందుకే దున్హకంగా ఉంటాడు. భగవంతుని నిర్ణయంపై సందేహం పెట్టకు. శిక్ష వస్తోందంటే తప్పు ఖచ్చితంగా జరిగింది. ఓ అర్జునా, ఎందుకు వ్యర్థంగా ఆందోళన పడుతావు? ఎవరికి భయపడుతావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మ జనన మరణాలు లేనిది. ఈ శరీరం నీది కాదు, నీవు శరీరం కావు. ఇది అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం 5 మూలకాలతో తయారైంది. చివరికి వాటిలోనే కలిసిపోతుంది. ఆత్మస్థిరం. నీవు మరణంగా భావించేది కొత్త జీవితం. దుంహకాలు, కష్టాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి కాదు, సామర్థ్యం పెంచడానికి, ఆత్మవిశ్వాసం పరీక్షించడానికి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉన్నవాడు, మాటలు, పనులు ప్రశాంతంగా చేసేవాడు సత్యాన్ని చేరుకున్నవాడు, దున్హకం నుంచి విముక్తి పొందినవాడు. ఏమి జరిగిందో మంచికే జరిగింది, ఏమి జరుగుతోందో మంచికే జరుగుతోంది, ఏమి జరగబోతోందో మంచికే జరుగుతుంది. గతం గురించి పశ్చాత్తాపం పడకు, భవిష్యత్తు గురించి ఆందోళన పడకు. ప్రస్తుతం నడుస్తోంది, ప్రస్తుతంలో జీవించు. జ్ఞాని తనలోని లోపాలను తొలగించుకుంటాడు, బంగారు కమ్మరి వెండి మలినాలను కొద్దికొద్దిగా తొలగించినట్లు. శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచంలో ఒక క్షణంలో కోట్లాధిపతి అవుతావు, మరుక్షణం పేదవాడివి. నాది, నీది, చిన్నది, పెద్దది, నీవు, వారు అనే భావాలు మనసునుంచి తొలగించు. అప్పుడు అంతా నీదే, నీవు అందరివి. కాలంపై ఆధారపడకు. అదృష్టవంతుల చేతులు ఖాళీగా ఉండవు కాని కష్టపడేవారివి ఎప్పటికీ ఖాళీ ఉండవు. ఆలోచనలు మార్చు. ఆలోచనలు నీ జీవితాన్ని మారుస్తాయి. కొన్ని మార్గాల్లో ఒంటరిగా నడవాలి. కుటుంబం లేదు, స్నేహితులు లేరు, సహచరులు లేరు. నీవు, నీ ధైర్యం మాత్రమే పనిచేస్తాయి. జీవితంలో ఏమి జరిగినా ఏదో కారణముంటుంది. అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేక నేర్పిస్తుంది. అర్థం లేకపోతే మాటలు ఆగపోతాయి, చూపులు కూడా మారతాయి. తననుంచే ఆశించు. మార్గాలు ఎప్పటికీ అంతం కావు, ధైర్యం కోల్పోతారు మాత్రమే. ఈత కొల్లాలంటే నీళ్లలోకి దిగాలి, ఒడ్డున కూర్చుని ఈతగాడు అవ్వలేడు. శ్రీకృష్ణుడు అంటాడు, కొద్ది విశ్రాంతి విడిచిపెట్టి పెద్ద సంతోషం చూడగలిగితే జాని చిన్న సుఖాలు విడిచి పెద్ద సంతోషం సాధించడానికి ప్రయత్నిస్తాడు. జీవిత ప్రయాణంలో భక్తి పోషిస్తుంది. మంచి కర్మలు ఇల్లులాగా, జ్ఞానం పగటి వెలుగులాగా, జాగ్రత్త రక్షిస్తుంది. ప్రమాదం శత్రువుల నుంచి కాదు, చుట్టూ ఉన్నవారినుంచి, ఓడ బయటి నీళ్ల వల్ల కాదు, లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది. ఆరోగ్యం గొప్ప వరం, సంతృప్తి గొప్ప సంపద, నమ్మకం ఉత్తమ సంబంధం. దాన్ని అతిగా చేయకు. ఇతరులపై అసూయపడకు. అసూయ పడేవాడిక శాంతి పొందడు. ప్రపంచం ఎప్పుడు పొగడ్తలు, దోషాలు చూడడం చేస్తూనే ఉంటుంది. తనపై కోపం వచ్చినవాడు నిజమైన ప్రేమికుడు. ఆటంకాలు లేనివాడు ఖచ్చితంగా శాంతి పొందుతాడు. పెద్ద మాటలు మాట్లాడేవారు మాటల్లోనే ఉంటారు. స్వల్ప నవ్వు ఉన్నవారు గొప్ప కార్యాలు సాధిస్తారు. నీటితో స్నానం చేసేవాడు బట్టలు మార్చుకుంటాడు. చెమటతో స్నానం చేసేవాడు చరిత్ర మారుస్తాడు. సంబంధాలను ఎగతాళి చేయడానికి ఒక క్షణం పడుతుంది కాని
జీవితం సంబంధాలతోనే అలంకరింపబడుతుంది. జ్ఞాపకాలు ఉంటాయి. మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పు. సత్యం మాట్లాడితే నిర్ణయాలు వస్తాయి, అబద్ధం మాట్లాడితే దూరం వస్తుంది. ఉదయ నిద్ర మనిషి ఉద్దేశాలను బలహీనపరుస్తుంది. లక్ష్యాలు సాధించేవారు ఎప్పుడూ ఎక్కువగా నిద్రపోరు. హృదయంలో ఎవరికి ఎంత స్థానం ఇస్తావో అంతే ఇస్తారు. లేకపోతే నీవు అనారోగ్యంతో బాధపడతావు, లేకవాడు నిన్ను ఏడిపిస్తాడు. విజయం సాధించాలంటే కష్టంపై నమ్మకముంచు. అదృష్టం పరీక్షలోనే పరీక్షించబడుతుంది. జీవితంలో ప్రజాదరణ పొందాలంటే నువ్వు అనే పదాన్ని ఎక్కువవాడు. మనం అనేది తర్వాత, నేను అనేది అతి తక్కువ. ఆందోళనలో శక్తిని వృథా చేయకుండా పరిష్కారాలు వెతకడంలో వాడు. గొప్ప ప్రేరణ మూలం నీ స్వంత ఆలోచనలే. పెద్దగా ఆలోచించు. విజయం కోసం స్వయంగా ప్రేరేపించు. కర్మగణితం చాలా సరళం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. శ్రీరాధా కృష్ణుల నామం పలకకుండా నాలుక పొందినవాడు మోక్షమెట్టు పొంది మూర్ఖుడు. బాధ పడగలిగినవాడు తర్వాత సంతోషించగలడు కాని ఇతరులకు బాధ కలిగించేవాడు ఎప్పటికీ సంతోషించలేడు. లోపల కరుణ ఉంచు. ఉద్వేగం కాదు, మేఘాల గర్జన వల్ల కాదు, వర్షం వల్ల పుష్పాలు వికసిస్తాయి. ఎంత తప్పు చేసినా మధుర మాటలు నీకు వ్యాధి అవుతాయి. ఎంత కఠినంగా అనిపించినా సత్యం ఒకరోజు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఒక దీపం వెలిగస్తే 1000 దీపాలు వెలుగుతాయి కాని దాని కాంతి తగ్గదు. అలాగే సంతోషం పంచితే సంతోషం తగ్గదు. శ్రీకృష్ణుడు అంటాడు, ఓ మానవా, ప్రపంచ దుంహకాలనుంచి విముక్తి కావాలంటే నన్ను ఆరాధించు. నన్ను ఆరాధించనివాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాంతి పొందడు. ఈ అత్యంత రహస్యమైన గీతాశాస్త్రాన్ని నా భక్తులకు ప్రేమతో చెప్పేవాడు నన్ను చేరుకుంటాడు. ఈ గీతా రహస్యాన్ని భక్తులకు బోధించి విస్తరించేవాడు నాకు అతి ప్రియుడు. అందుకే స్నేహితులారా, ఈ గీతాజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుని శ్రీకృష్ణుని అపార ఆశీస్సులు పొందండి. స్నేహితులారా, మా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, కుటుంబ సభ్యులందరితో పంచుకోండి. మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ఆన్ చేయండి. కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాసి భగవంతునికి కృతజ్ఞతలు తెలపండి. జై శ్రీరాధే కృష్ణ, రాధేరాధ్. ఈ భగవద్గీతా సారం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచే దివ్యజ్ఞానం. జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా శ్రీకృష్ణుని మాటలు మనల్ని దారిచూపుతాయి, మనస్కు శాంతి ఇస్తాయి, ధైర్యం నింపుతాయి. ఈ జ్ఞానాన్ని రోజూ స్మరించుకుంటే మన జీవితం ధర్మం, ప్రేమ, కర్మలతో నిండిపోతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం సులభంగా దొరుకుతుంది. శ్రీకృష్ణుని కృప మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కథను విన్న ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాన్. ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.